మీ పేరు కుమారస్వామి. ఎస్ మేడం. ఆవిడ మా భార్య. మా అమ్మ. మీ అమ్మ. మేడం మాకు 91లో పెళ్ళైంది మేడం. పెళ్ళైన కానుండి ఎప్పుడు పెద్ద మనుషుల సమక్షంలోనే ఈవెన్ తీసుకొచ్చుకున్నా కానీ సొంతంగా నేనంటూ వెళ్ళినప్పుడు నాకు ఎప్పుడు పంపలేదు మేడం. ఏ చిన్న ఫంక్షన్ అయినా ఏ చిన్న పని ఉన్నా మా అమ్మగారి ఇంటికాడ పత్తేరే పని ఉంది, మా అమ్మగారులకు ఈ దేవుని చేస్తాను అంటూ వెళ్ళిపోయేది. మీ మావయ్య కదా, అందుకే పంపించేది మేడం. ఆ పంపించుడే అలా అలా గ్యాప్ అనేది పెరిగిపోయింది మేడం. పెరిగిపోయి పెద్ద అమ్మాయి కడుపులో పడ్డాక కూడా ఈమె ఇంటిగా ఉండడం ఇక మానేసింది. ఒక వారం ఉంటే నెల రోజులు 2 నెలలు వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి ఉండడం. మీ పెద్ద అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసిందంట కదా, ఎందుకు? సారీ మేడం, ఆమె సూసైడ్ అటెంప్ట్ అనేది నేను ఇప్పుడు చెప్పింది. చెప్పుతాను కొడతా. ఎక్కువ మాట్లాడితే మేడం మేడము నన్ను అత్తమ్మ కష్టాలు పెట్టుకున్నాడు, ఇప్పుడు ఏదో ఊక అవ్వగారింటి పోతుంది అని అంటాడు. నా ఒళ్ళు సందు ఒక్క నాలుగు ఒక్కటే తక్కువ ఉన్నది. ఇప్పుడు నువ్వు చెప్తే నీ అవ్వ పెట్టిన కష్టాలకు నేను భరించద్దు, అట్లాంటి అత్త ఉండద్దు. ఇలాంటి బూతులతోని, ఇలాంటి మాటలతోని, ఇలాంటి దెబ్బలతోని నలుగురు పెద్ద మనుషులు ఎవరు కొట్టిండ్రు అడగండి మేడం. ఎవరు కొట్టిండ్రు? దేంట్లో కొట్టారు మీరు? ఆయన బెదిరించి 2 సార్లు కొట్టించిండు మేడం. ఎవరితో కొట్టించిండు అడగండి మేడం. మేడం చిన్న పిల్ల 10వ తరగతి చదువుతుంది ఇప్పుడు నా పెద్ద అమ్మాయి. నీ పెద్ద బిడ్డ చెప్తుంది. పెద్ద అమ్మాయి 5-6 సంవత్సరాల అమ్మాయిని అబద్ధ సాక్ష్యం చెప్పించి నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టించింది మేడం. తర్వాత పోలీస్ స్టేషన్లో ఇట్లా 2 సార్లు కేసు అయింది మేడం. 3వసారి కేసు కూడా 2001లో జరిగింది మేడం. 2001లో కూడా ఈ విధంగానే కేసు పెడితే అది 498 కేసు మా అమ్మ మీద, మా నాన్న మీద, మా అందరి మీద పెట్టేసింది. ఒక్కరోజు కూడా మేము మా సొంత ఇంట్లో కాపురం చేసింది లేదు. 2010లో ట్రైనింగ్ చేసిన మేడం. హిందీ పండిట్ ట్రైనింగ్ అని ఆ సార్లు ఈ సార్లు చెప్తా అంటే అట్లా పోయి రాయి విద్వాన్ రన్ చేసినావు కదా, అది డిస్కంటిన్యూ అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాబట్టి రాయమంటే ట్రైనింగ్ వచ్చింది మేడం. 2001లో ఎప్పుడైతే 2000 సంవత్సరంలో ఎప్పుడైతే ట్రైనింగ్ చేసిందో, ట్రైనింగ్ చేసిన వెంటనే మళ్ళీ పోలీస్ స్టేషన్లో మళ్ళీ కేసు పెట్టి ఇక కేసు పెట్టి నేను కేసు పెట్టారు మేడం. ఎందుకు కేసు పెట్టారు? తీసుకుపోవట్లేడని. తీసుకుపోవట్లేదు? ఎస్ మేడం, తీసుకుపోవట్లేడు. ప్లస్ ఈయన నాపై అఘాయిత్యం చేస్తుండని 498 కేసు పెట్టి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.